హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. పెద్ద టెస్ట్లో 295 పరుగుల తేడాతో గెలిచి 5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది. ఇదే జోష్లో రెండో టెస్టుకు సిద్ధమవుతుంది. ఈ సిరీస్లోనే కీలకమైన టెస్ట్గా భావిస్తున్న పింక్ బాల్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ ఎందుకు కీలకమంటారా అంటే, గత పర్యటనలో భారత జట్టు ఇదే వేదికపై జరిగిన పింక్ బాల్ టెస్ట్లో చిత్తుగా ఓడిపోయింది. 2 ఇన్నింగ్స్లో 36 పరుగులకి ఆలౌట్ అయ్యి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఈసారి మాత్రం అలా జరగకూడదనే ఉద్దేశంతో టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. తన సతీమణి రెండో బిడ్డకు జన్మనివ్వడంతో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. జట్టుకు ఇదొక శుభపరిణామం కాగా, తొలి టెస్టుకు దూరమైన వన్ డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్ కూడా కోలుకున్నాడు. దీంతో ఆడిలైడ్ టెస్ట్ కోసం టీమిండియా తుది జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా మాట్లాడారు. తొలి టెస్ట్తో పోలిస్తే రెండో టెస్టుకు భారత జట్టులో 3 మార్పులు చోటు చేసుకుంటాయని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ కూడా తుది జట్టులోకి వస్తారని గవాస్కర్ చెప్పారు. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ ప్లేస్లను వీరిద్దరు భర్తీ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఏకైక స్పిన్నర్గా పెర్త్ టెస్టులో ఆడిన వాషింగ్టన్ సుందర్ బెంచ్కి పరిమితం కావచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అతనికి బదులు అనుభవం ఉన్న రవీంద్ర జడేజా వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. ఈ 3 మార్పులు చేస్తే టీమిండియా బ్యాలెన్స్డ్గా ఉంటుందని గవాస్కర్ అన్నారు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయని గవాస్కర్ చెప్పారు. ఎస్ఎస్వి జైస్వాల్తో పాటు రోహిత్ శర్మ ఓపెనర్గా వస్తాడని, ఆ తర్వాత స్థానంలో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ ఆడతారని పేర్కొన్నారు. పెద్ద టెస్టులో ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. పింక్ బాల్తో ఈ టెస్ట్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ డే నైట్ టెస్ట్ ఉదయం 9:30 మొదలవుతుంది. ఇదిలా ఉండగా టీమిండియాతో రెండో టెస్ట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా తుది జట్టు గురించి మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పింక్ బాల్ మ్యాచ్లో మానస్ లబుసేన్ను ఆడించవద్దని క్రికెట్ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేశాడు. అతన్ని జట్టు నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు విమర్శలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో వన్ డౌన్లో వచ్చిన ఈ రైట్ హ్యాండెడ్ బ్యాటర్ 52 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులే చేశాడు. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఇక 2 ఇన్నింగ్స్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన లబుసేన్ 5 బంతుల్లో 3 పరుగులకే వెనుదిరిగాడు. ఈసారి మరో పేసర్ బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటివరకు 6 టెస్టులు ఆడిన లబుసేన్ 245 పరుగులే చేశాడు. ఇందులో 3 అర్ధశతకాలు ఉండగా 8 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ స్పందిస్తూ, బ్యాటింగ్లో వరుస వైఫల్యాలతో డేలా పడిన మానస్ లబుసేన్ను ఖచ్చితంగా జట్టు నుంచి తప్పించాల్సిందే. ఆడిలైడ్లో జరిగేటువంటి రెండో టెస్టులో అతడి స్థానంలో వేరొకరిని ఆడించాలి, లేదంటే పెద్ద టెస్ట్ మాదిరి ఇక్కడ కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ది నైట్లీకి రాసిన కాలంలో మిచెల్ జాన్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.